సార్ వాడు అసలు మాట అయినాడు. నువ్వు చెప్పాలి కదా ఫస్ట్. నువ్వు చెప్పకుండానే ఆయన దగ్గర పోకుండానే నువ్వెందుకు డెసిషన్ తీసుకుంటావు వాళ్ళు చెప్తే వినరని? నేను అదే చెప్తున్నాను. మొదటి మీద నాకైతే వీళ్ళు వెస్టీజ్ బిజినెస్ చేస్తారు నాకు చెప్పవా అని రాసి ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పేస్తాను నేను. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ రాసి ఉన్నది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చింది. అర్థమవుతుందా? సో అట్లా నా జర్నీ స్టార్ట్ అయిపోయింది. లేట్ అయిపోతుంది రైట్. అట్లా నా స్టోరీ అట్లా అయిపోయింది. ఆ 32 మెంబర్స్ని మేనేజ్మెంట్ వాళ్ళందరూ పిలిచేసి బాగా క్లాస్ చేసేసి మీరు ఈ 32 మంది మీరు ఉంటారా, మీ మహేంద్ర సార్ ఉంటారా, డెసిషన్ తీసుకోండి అని చెప్పారు. అప్పుడు ఆయమ్మలు వార్డ్ బాయ్లు ఏంటంటే వాళ్ళకి శాలరీ 6,000 8,000 కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు. వాళ్ళకు ఆ పని చేయకపోతే ఇంట్లో వెళ్ళదు. వాళ్ళు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యి ఇప్పుడు బయటికి తీసుకొచ్చి వెస్ట్ చేసుకోమన్నా కూడా వాళ్ళకు 3-4 months టైం పడుతుంది. అప్పటి వరకు వాళ్ళు అవ్వరు. అప్పుడు 10,000 PV డైరెక్టర్ కావాలంటే 10,000 PV. సరే అని చెప్పేసి మీకు ఎందుకు బాధ, మీరు ఏం వరిగాకండి అని చెప్పేసి నేనే 2 సంవత్సరాలు హాస్పిటల్ చేయబట్టి వెస్టీజ్ బిజినెస్ వల్ల కోఎంజైమ్ Q10 వల్ల హాస్పిటల్ మొత్తం వెస్టీజ్ డాక్టర్ని అయిపోయాను, సబ్బుల డాక్టర్ని అయిపోయాను, టూత్పేస్ట్ల డాక్టర్ని అయిపోయాను. అవన్నీ పక్కన పెడితే ఈ 32 మంది కోసం నేను 1,50,000 శాలరీ రిజైన్ చేసి బయటకు వచ్చేసాను. చాలా కంఫర్ట్గా ఉండే నాకు, చాలా కంఫర్ట్. హాస్పిటల్ వదిలేసి వచ్చేసానండి. తర్వాత డిప్రెషన్కి వెళ్ళిపోయాను. ఇంకా నాకు చేయబుద్ధి కాలేదు. వెస్ట్ బిజినెస్ ఆపేశాను. ఎంతమంది బిజినెస్ ఆపేశారు? ఎంతమంది ఆపేశారు మళ్ళీ రీస్టార్ట్ చేశారు? ఎంతమంది ఆపేశారు మళ్ళీ రీస్టార్ట్ చేశారు? మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి ముందరికి వెనుకకి అడిగేసినాం, మళ్ళీ ముందరికి వచ్చాం, ముందుకే పోవాలి కాళ్ళు. లేదు అంటే ఏమేమి తెలుసా, వెనుకని కట్టబట్టుకుని వస్తా కాళ్ళ మీద రైట్. చెప్తున్నానండి, ఒక్కసారి బిజినెస్ కనుక నువ్వు బ్యాక్ వెళ్ళినావు అంటే నీ టీం అంతా బ్యాక్ వెళ్ళిపోతుంది. మళ్ళీ నువ్వు దాన్ని కవర్ చేసుకోవడానికి నీకు కనీసం 6 to 1 year పడుతుంది. 6 months నుంచి 1 year పడుతుంది. ఒక్కసారి నువ్వు స్టెప్ బ్యాక్ వేస్తే నీ టీం అంతా కొలాప్స్ అయిపోతుంది. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు మొత్తం టీం అంతా రికవర్ చేసుకోవడానికి కనీసానికి మినిమం 3 months నుంచి 1 year పడుతుందమ్మా. ఆ టీం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, వాళ్ళు ఎప్పుడైతే బిజినెస్ ఆపేశారో, నా 3,500 PV నుంచి 5,000 PV కొలాప్స్ అయిపోయింది. నా శాలరీ చెక్ పడిపోయింది. హాస్పిటల్ అవమానం జరిగింది, శాలరీ రాలేదు, ఇటు వెస్టీజ్ బిజినెస్ కాలేదు, అవమాన పాలైపోయిన తర్వాత నేను వెస్టీజ్ బిజినెస్ ఎందుకు చేయాలి? వస్తుందా లేవా థాట్స్? పనిచేశాను. దాదాపు 6 months పనిచేశాను. టోటల్ మొత్తం లెగ్స్ అన్ని కొలాప్స్ అయిపోయినాయి. ఇక వద్దుగా బాబు అని చెప్పేసి ఊరుకున్నాను. ఎందుకంటే అవమానాలు బాగా అయిపోయినాయి. డాక్టర్స్ కూడా చాలా మంది అదేం బిజినెస్ ఇదేం బిజినెస్ పిచ్చా నీకు సఫలం అనుకుంటాం ఏంది అది ఇదని బాగా తిట్టేశారు, వదిలేశాను. కానీ లక్కీలీ కోవిడ్ వచ్చేసింది. ఏమొచ్చింది? కోవిడ్ వచ్చేసింది. కోవిడ్లో ఏమైందంటే ఒక వీడియో నాకు పాస్ అయింది. హైదరాబాద్లో ఒక నర్సింగ్ సిస్టర్కి కోవిడ్ వచ్చి ఇంట్లో ఉంటే రూమ్లో ఉంటే వాళ్ళ అన్నయ్యనో కజిన్ ఎవరో వెస్టీజ్ ప్రొడక్ట్స్ తీసుకొని వెళ్ళి ఇవ్వడం వల్ల ఆమె వీడియో తీసింది. సార్ నేను వెస్టీజ్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల నాకు 5 days నుంచి నేను అవస్థ పడుతున్నాను, ఆయాసం వస్తూ ఉన్నది, ఫీవర్ వస్తూ ఉన్నది, చేత కావట్లేదు. కానీ వెస్టీజ్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల నేను కోవిడ్ని జయించాను, విలేజ్ తిరుగుతున్నాను, ఆయాసం తగ్గిపోయింది, ఫీవర్ తగ్గిపోయింది అని చెప్పింది. ఆ వీడియో నా దగ్గరికి వచ్చేసరికి నేను షాక్ అయిపోయా. ఏంటి వెస్టీజ్లో ఇలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయా, కోవిడ్ని చంపే ప్రొడక్ట్స్ ఉన్నాయా ఏంటి అని చెప్పి అన్ని గూగుల్ సెర్చ్ చేశాను. గూగుల్ సెర్చ్ చేసిన తర్వాత అప్పుడు కోవిడ్ స్టార్టింగ్లో మెడిసిన్స్ ఏం లేవు. నా దగ్గరికి వచ్చే పేషెంట్లకు నేను ఏం రాయాలి అర్థం కాక వెస్టీజ్ ప్రొడక్ట్స్ రాయడం స్టార్ట్ చేశాను. భీమవరం స్టోర్ పడ్డది. భీమవరం స్టోర్లో ఒక పేపర్ అంటించా, ఎవరికి కోవిడ్ వస్తే ఈ కిట్ అని. దాని పేరు కోవిడ్ కిట్. పోతే 3,800 రూపాయలు ఆ కిట్కి, 4,000. నమ్ముతారా నమ్మరమ్మా? నేను చెప్తున్నాను, ఒక్కొక్క పేషెంట్ రికవరీ అవుతుంటే చాలా సంబరం అనిపించింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మదర్ తెరీసా ఫౌండేషన్ ఇక్కడ ఉంటుంది. ఆ ఫౌండేషన్ సిస్టర్లు అందరూ ఒక దగ్గర ఉండడం వల్ల 6 members కోవిడ్ వచ్చింది. 6 members నా దగ్గరకు వచ్చారు. 6 members కోవిడ్ కిట్ పెట్టాను. 5 members within 5 days సెట్ అయిపోయింది. ఒక సిస్టర్కి మాత్రం అసలు అవ్వట్లేదు. మళ్ళీ ఆమె తీసుకొచ్చుకొని మళ్ళీ అన్ని టెస్టులు చేస్తే ఆమె టీబీ ఉంది, టీబీ గోళీలు పెట్టిన తర్వాత సెట్ అయిపోయింది. ఈ 6 members మదర్ తెరీసా ఫౌండేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నిటికీ స్ప్రెడ్ అయిపోయింది ఆ కోవిడ్ కిట్. విజయవాడ, కర్ణాటక, బెంగళూరు, మన హైదరాబాద్ అన్నిటికీ స్ప్రెడ్ అయిపోయిందండి. అట్లా నేను దాదాపు నమ్మితే నమ్మండి లేకపోతే లేదో నేను నిజం చెప్తున్నాను, 800 people కోవిడ్ పేషెంట్స్ని కేవలం వెస్టీజ్ ప్రొడక్ట్స్తో కాపాడాను. అప్పుడు నా పరిస్థితి తెలుసా, డైరెక్టర్ నుంచి డైరెక్ట్ అంటే ఎన్ని ప్రొడక్ట్స్. మా సాగర్ అంటాడు, మా డాక్టర్ మహేందర్ సార్ పుట్టల మీద అమ్ముతాడు కోవిడ్ కిట్లని. అర్థమైందా?
అలా అయిపోయింది. ఇంకో ఇన్సిడెంట్ చెప్తాను. ఒక పర్సన్ ఉన్నాడు, తమ్ముడు అవుతాడు. వాళ్ళ నాన్నకి 1 వీక్ నుంచి ఫీవర్ వచ్చింది, తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత నైట్ 2 o'clockకి లేచి ఏదో ఒక దాహం అవుతుందని వాటర్ తాగానే సరణ పడ్డది. సరణ పడి 2 o'clock నుంచి తగ్గుతూనే ఉన్నాడంటే 10:30కి నాకు కాల్ చేశారు. అసలు నిద్రపోవట్లేదు, కంటిన్యూస్ కఫ్ వస్తుంది ఉన్నదన్న అని. అరే నువ్వు అర్జెంట్గా పోయి హెచ్ఆర్సిటీ పెద్ద స్కాన్ చేయించుకున్నా ఛాతీది అంటే పోయి చేయించుకుని ఈవినింగ్ 6 o'clock వచ్చాడు. నా నోటితులో ఒకటి ఉంటుందండి, ఏదంటే అది అవుతుంది. హెచ్ఆర్సిటీ చేస్తే నేను భీమవరం స్టోర్లో ఉన్నాను, అది తీసుకుని వచ్చాడు. ఇట్లా పెట్టి ఇట్లా చూశాను, నైట్ 12 o'clock వరకు చచ్చిపోతారా అని చెప్పాను. అంత బ్యాడ్ ఉంది పాపం. 99% లంగ్స్ పోయినాయి. ఆ కోవిడ్ లోపల ఉండి 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 నాశనం చేసేసింది. ఏం చేయాలన్నా అంటే ఎంజిఎం తీసుకోపోమంటే ఎంజిఎం తీసుకెళ్ళి అడ్మిషన్ చేశారు. 2కి ఎగ్జాక్ట్లీ చనిపోయాము. బాధ అనిపించింది. తర్వాత అది ఆ సిచ్యువేషన్ ఏంటంటే డైరెక్ట్ ఎంజిఎం నుంచి డైరెక్ట్ సమాధికి ఎక్కారు. ఆ పర్సన్ నెక్స్ట్ డే కాల్ చేసి, అన్న మా ఇంట్లో ఇంతమంది ఉన్నాము అంటే, ఆయనే, వాళ్ళ భార్య, 2 పిల్లలు, వాళ్ళ అన్న, వాళ్ళ భార్య, 2 కొడుకులు, వాళ్ళ తల్లి, వాళ్ళ చెల్లె వాళ్ళ హస్బెండ్, 2 పిల్లలు. అందరికీ చెక్ చేశారమ్మా, అందరికీ పాజిటివ్. ఆ తమ్ముడు వచ్చి నా దగ్గర 8 కిట్లు పట్టుకుపోయాడు. 8 × 380 3,800 ఎంత అవుతుంది? ఒక్క రోజు సేల్ అది, ఆ ఒక్క పేషెంట్కి. అర్థమైందా? ఆడు తీసుకుపోయి వాడిన తర్వాత కరెక్ట్ 5 daysకి 7 daysకి మళ్ళీ అదే సెంటర్కి, పిఎస్సి సెంటర్కి పోయి చేసుకుంటే నెగిటివ్ వచ్చేసింది. అందరికి పిల్లలతో సహా నెగిటివ్ వచ్చేసింది. అందరు హ్యాపీగా ఉన్నారు. ఆయన నాకు కాల్ చేసిండు అక్కడ పిఎస్సి సెంటర్ నుంచి. అన్న ఎక్కడున్నావు అని అంటే, అదే భీమవరం స్టోర్లో ఉన్నారా అన్న. నువ్వు ఎక్కడున్నా పర్లేదు, నీ దగ్గరకు వచ్చి నీ కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు పోసుకోవాలన్నా అన్నాడు. ఇంతకంటే గొప్పది ఏముంటుందండి? ఒక మనిషికి పైసలు ఆనందం ఇవ్వకపోవచ్చు, అవునా కదా, ఏది ఆనందం ఇవ్వకపోవచ్చు, కానీ బ్రతికారు నా వల్ల, నీళ్లు కడిగి నా తల మీద పోసుకుంటా అంటే ఎంత హ్యాపీనెస్ వస్తుంది. అలా ఆ విధంగా నేను గ్రౌండ్ వరకు వచ్చాను. ఎవరైతే అవమానపరిచారో, ఎవరైతే వేదనను గురి చేశారో, ఎవరైతే నన్ను దుఃఖపరిచారో, నన్ను డిప్రెషన్ గురి చేశారో, ఏడ్చిన రోజులు ఉన్నాయమ్మా. వెస్టేజ్ వాళ్ళు ఏడ్చాను కూడా. వాళ్ళు ఒక్కొక్క మాట అంటుంటే ఎంత ఏడ్చానో నాకు తెలుసు, ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. అది ఎవరి ద్వారైనా కావచ్చు, పేషెంట్ల ద్వారా కావచ్చు, నా కొలీగ్స్ ద్వారా కావచ్చు, ఎవరి ద్వారా. హాస్పిటల్ కూడా అవమానం జరిగింది. హాస్పిటల్కి వచ్చేసా బయటికి. కానీ అక్కడ నాకు మంట వండింది, అక్కడ నాకు కోపం వచ్చింది. కాబట్టి నేనేం చేశానంటే వెస్టేజ్ నిలబెట్టకుండా పేషెంట్ని కాపాడుకుంటూ గ్రౌండ్ రేట్ అయిపోయి లక్షలు సంపాదించుకుంటూ అది కూడా పక్కన పెడితే థాయిలాండ్ పోయేసి వచ్చాను కంపెనీ ద్వారా ఫ్రీగా. వాళ్ళు ఏం తింటే నాకేందిగా, వాళ్ళు ఏమంటే నాకేందిగా. థాయిలాండ్కి 1 lakh rupees ఖర్చు, ఫుల్ ఎంజాయ్ చేసినాం, బీచ్లో ఆడుకున్నాం, మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసిన. ఎంత ఖర్చు? 1,00,000 రూపాయల ఖర్చు. అది పక్కన పెడితే నాకు ఇష్టమైన కార్ మహేంద్ర థార్ రాక్స్ 24 lakhs బయట ఉంది. ఎవరైతే తిట్టారో వాళ్ళే వచ్చి, సార్ ఎట్లా వచ్చింది కార్? వెస్టేజ్. ఎట్లుంది కార్? వెస్టేజ్. చూద్దామా, వీడియో చూద్దామా? చూడండి ఒకసారి. సౌండ్ వస్తుంది దీంట్లో, సౌండ్ ప్లే చేయి, మైక్ పెట్టాం. ఎట్లుంది?
స్టార్ అందరు కారు కొంటారు, కారు ఎవరు కొన్నారు? నేను కొన్నా. త్రూ వెస్టేజ్ ఫ్రీ. ఎక్కడ వచ్చింది? వెస్టేజ్ నుంచి 24 lakhs. ఇప్పుడు ఆ కారు వేసుకొని పోతుంటే ఎవరెవరు అవమానపరిచారు, ఎవరెవరు దుఃఖపరిచారు, ఎవరెవరు వేదన పరిచారు, ఎవరు నన్ను డిప్రెషన్ లాగారు, అవన్నీ గుర్తు చేసుకొని హారన్ కొట్టుకుంటా పాటలు పెట్టుకుంటూ పోతున్నాను. హ్యాపీగా ఉందా లేదా? సూపరా లేదా? రైట్, అర్థమైందా? ఆ విధంగా నేను బిజినెస్ లోకి వచ్చాను, బిజినెస్ లో చేస్తూనే ఉన్నాను. సరే, ఇప్పటివరకు అయిపోయింది. నెక్స్ట్ నా టెస్ట్ మనీలోకి వెళ్ళిపోతాను. మీరు అందరు దానికోసం వెయిట్ చేస్తున్నారు, చాలా మందిని పిలిపించుకున్నారు కూడా నా టెస్ట్ మనీ కోసమే. రైట్, దాంట్లోకి వెళ్దాం. రైట్, అందరు కాన్షియస్ ఉన్నారా? చెప్పనా నా స్టోరీ, లైఫ్ జర్నీ చెప్పనా? ఎంతమందికి నా లైఫ్ జర్నీ కావాలి? లేదంటే వేరే టాపిక్ వెళ్ళిపోతా. రైట్, సైలెంట్గా ఉండండి అందరిగా. వీలైతే లైట్స్ బంద్ చేయండి. వెంకట్, ఆ లైట్స్ బంద్ చేయవా? రైట్, నేను పుట్టింది పెరిగింది ఒక పూరి గుడిసెలో అండి. ఎంత పెద్ద పూరి గుడిసె అంటే మా ఇంటి చుట్టూ ఏ ఇల్లు లేవు. మా ఇంటి చుట్టూ దాదాపు 4-5 కిలోమీటర్ల వరకు మొత్తం ముళ్ళ కంపలే ఉంటాయి. మా గుడిసె బయట పెద్ద ఆకిలి ఉంటుంది. ఆకిలి నేనే ఊడ్చేవాడిని, అలుకు చల్లేవాడిని, బొబ్బమ్మలు పెట్టేవాడిని, ముగ్గులు వేసేవాడిని, గోడలకు ఎర్రమన్ను రాసేవాడిని. మా గోడలు మట్టి కూడా నేనే కొట్టేవాడిని. మా నాన్న వచ్చేసి రిక్షా తొక్కేవాడు. తొక్కే రిక్షా ఉంటుంది కదా, ఆటో రిక్షా కాదు, తొక్కే రిక్షా. మా నాన్న రిక్షా తొక్కేవాడు, మా అమ్మ కూలి పని చేసేది. అట్లా నేను పుట్టిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, నాకంటే ముందుగల ఒక అక్క పుట్టింది, తర్వాత ఒక అన్నయ్య పుట్టాడు. నాకంటే ముందు, నేను పుట్టక ముందు ఒక అక్కయ్య ఉంది, ఒక అన్నయ్య ఉన్నాడు, తర్వాత ఒక అక్కయ్య ఉంది, ఇంకో అక్కయ్య ఉంది, తర్వాత నేను పుట్టాను. నాకు ఇంకో విషయం అర్థమైంది ఏంటంటే, ఆల్రెడీ మా పెద్దక్క ఎవరైతే పుట్టినరో ఆమెకు ఆల్రెడీ ఒక కొడుకు పుట్టిండు. నాకేమవుతాడు? అల్లుడు కూడా పుట్టిండు. సరే అని చెప్పేసి అల్లుడు ఎక్కడ ఉన్నాడు అంటే మా ఇంట్లోనే ఉన్నాడు. ఇద్దరం కొట్టుకునే వాళ్ళము. సరే, మా వెస్టేజ్ బిజినెస్లోకి నన్ను లాగింది మా అప్లైనర్. ఆయన గురించి కూడా గొప్ప చెప్పుకోవాలి, ఆయన గురించి కూడా చెప్పాలి, లేకపోతే బాగోదు ఆయన. ఎందుకంటే వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ ఇచ్చి నాకు 24 lakhs కార్ ఇప్పించి థైలాండ్ తీసుకెళ్ళి ఇవన్నీ చేసిన నా అప్లైనర్ నేను ఒక్కసారి స్టేజ్ మీద పిలుస్తాను. సో అట్లా మేము మా కుటుంబంలో ఏమైందంటే, అట్లా మా పెద్దక్క కొడుకు పుట్టాడు. మేము ఇద్దరం కలిసి ఒకటే ఏజ్, 1.5 year ఏజ్ డిఫరెన్స్. ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్ళేవాళ్ళం. స్కూల్కి వెళ్తూ మా అమ్మ తీసుకెళ్ళేది మమ్మల్ని, చిన్నపిల్లలము. మా అమ్మ నా చేయి పట్టుకునేది, నేనేమో మా అల్లుడు చేయి పట్టుకునేది. ఇద్దరం ఒకటే క్లాస్, ఇద్దరం ఒకటే స్కూల్, ఒకటే బెంచ్. మా అమ్మ నా చేయి పట్టుకుని ఇట్లా వస్తుంది రోడ్డు క్రాస్ అయ్యేటప్పుడు, నేను మా అల్లుడు చేయి వస్తుంది ఇట్లా. అమ్మ నువ్వు నా చేయి ఎందుకు వస్తున్నావు అమ్మ అంటే, అరే ఇట్లా వద్దుతే తొందరగా నడవమని అర్థం రా అని మా అమ్మ అన్నది. మా అల్లుడు నన్ను అడుగుతాడు, ఏంద్రా? అరే ఇట్లా వద్దుతే అంటే తొందరగా నడవమని అర్థం మా అమ్మమ్మ చెప్పింది. అంటే సరేరా, మా అమ్మ ఇట్లా వస్తుంది, నీ వాళ్ళు ఇట్లా వస్తుంది, రోడ్ క్రాస్ చేసేది. ఒక సిచ్యువేషన్ ఏమైందంటే, మా అమ్మ ఇట్లా గట్టి పట్టుకునేది నన్ను. ఏందమ్మా గట్టి పట్టుకున్నావు అంటే, విడిచిపోవద్దురా నన్ను, గట్టి పట్టుకోవాలి, దాంట్లో విడిచిపోతే యాక్సిడెంట్ అయితే గట్టి పట్టుకోవాలి. నేను మా అల్లుడిని గట్టి పట్టుకునేది. ఏదిరా అంటే, గట్టి పట్టుకున్నా, నన్ను వదిలిపెట్టి పోగానే. ఎట్లా గట్టి పట్టుకునేది అంటే, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా, సాగండి సార్ ఒక్కసారి ఇట్లా చూపిస్తాను చూడండి. ఎట్లా పట్టుకునే వాళ్ళం అంటే, ఇగో ఇలా పట్టుకునే వాళ్ళం. ఇలా పట్టుకొని నడుస్తా ఉన్నాం. ఎక్కడి వరకు నడిచినాం తెలుసా? ఇక్కడి వరకు అండి. ఇదేనా అప్పుడైనా నేను వాళ్ళడు. ఇప్పుడు ఏ పట్టుకుని మామాలు బాగున్నాం కదా చూడి, రూల్ చేస్తున్నాం వరంగల్. మీరు కూడా మొత్తం ట్రావెల్ చేయండి, మనందరం కలిసి రూల్ చేద్దాం. ఎక్కడి వరకు రూల్ చేద్దాం అంటే థైలాండ్, దుబాయ్. మీరు కూడా మనసును కొంచెం భార్య దగ్గర పెట్టి దుబాయ్కి రండి. థైలాండ్. రైట్, ఇట్లా మా జర్నీ స్టార్ట్ అయిందండి. మా నాన్న ఎట్లా అంటే, మా పూరి గుడిసె చాలా భయంకరంగా ఉండేది. మా గుడిసెలో ఎట్లా అంటే, ఒక కార్నర్కి 2 నాగంపాములు పడుకునేటివి. మా అన్న మంచంలో పడుకుంటే పైకి వెళ్ళి తొండబడి మా నడుము పట్టుకుంటే ఇక కథ అస్సలు వదిలిపెట్టకపోయేది, ఎంత ఇచ్చేవాళ్ళము. అలాంటి భయంకరమైన స్థితి మాది. మా ఇంటి చుట్టూ ఏమి లేవు. ఒక గొప్పలో ఇల్లు ఉన్నది,
ఆ ఇల్లు దాటేసిన తర్వాత కోళ్ళపరలు వస్తాయి. ఆ కోళ్ళపరల దగ్గర నుంచి మా నాన్న పగిలిపోయిన కొడుకులు పట్టుకొచ్చేవాడు. మాకు ఆమ్లెట్ వేయడానికో కూర వండడానికో పగిలిపోయి వాసన కూడా వస్తుంది. అప్పుడు పురుగులు వస్తుండే. అలా మా జీవితం సాగుతూ ఉన్నది. మా నాన్న రోజు మార్నింగ్ మధ్యాహ్నం అట్లా పోయేవాడు రిక్షాకి. పొద్దాగా కష్టపడేవాడు. సాయంత్రం అయింది అంటే 10 గంటలకు కూడా ఇంటికి రాకపోతే 11 గంటల వరకు కూడా ఇంటికి రాకపోతే ఎక్కడో తాగి పడిపోయేవాడు మా నాన్న. ఎంత సంపాదించినంత తాగి చనిపోయేవాడు. మా ఇంటికి రావాలంటే మా గుడిసె ఇలా ఉండేది, మా ఆకలి ఇలా ఉండేది. ఇట్లా స్లోప్ ఉంటుంది మా కిందికి. ఆ రోడ్డు మీకు వెళ్ళి కింద స్లోప్ వస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం మా రోడ్ వరకు అనుకోండి, అంత స్లోప్. మా నాన్న ఫుల్ తాగేసి వచ్చి ఎక్కడో పడిపోయి తాగినంత దిగిపోయి మళ్ళీ రిక్షా వేసుకొని రాత్రి 2 గంటలకు 1 గంటలకు 3 గంటలకు వచ్చేవాళ్ళమ్మ. మా నాన్న వస్తే ఆ స్లోప్ ఉండేసరికి ఆ రిక్షా సౌండ్కి మా అమ్మ, మేము ఆకిట్లో పడుకునే వాళ్ళం. ఫస్ట్ మా అమ్మ పడుకునే, తర్వాత అక్కలు పడుకునే, తర్వాత నేను పడుకునేవాడిని, మా చెల్లె పడుకునే, తర్వాత నేను పడుకునేవాడిని, తర్వాత ఇంకొకయ్య పడుకునేది. మా నాన్న అట్లా రిక్షా తీసుకొస్తే డైరెక్ట్ మా అమ్మ మీదకి ఎక్కేసేది రాత్రి పూట. ఆ రిక్షా సౌండ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మేము లేచి వాళ్ళం. మా అమ్మ లేపేది. నాన్న అసలు లేదంటే మేము లేచి సైడ్కి అయితే మా నాన్న రిక్షా తీసుకొచ్చేది. ఒక్కొక్కసారి ఫుల్ తాగుతానేమో ఎక్కిచ్చేసేది, ఒక్కొక్క తక్కువ తాగుతానేమో ఆపుకునేది బ్రేక్లు వేసుకొని. కానీ ఆ డౌన్ ఉండేసరికి బ్రేకులు కూడా పడకపోయేది. నాకు ఒక అక్కయ్య ఉంది, నాకంటే పెద్దది. అక్కయ్య వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనకు పోలియో వ్యాక్సిన్ డ్రాప్స్ ఇస్తున్నారు. ఆ కాలంలో ఏంటంటే సూదులు ఇచ్చేవారు ఇక్కడ చేయికి. అప్పుడు ఎప్పుడైతే మా అక్కయ్యకి చిన్నగా ఉన్నప్పుడు ఇక టీటీ ఇచ్చారో, ఆ పోలియో ఇచ్చారో, ఈ చెయ్యి అనేది ఏమైందంటే అక్కయ్యకి ఇలా పడిపోయింది. ఇలా ఈ కాలు ఇలా తిరిగిపోయింది. ఈ చెయ్యి ఎదుగుదల లేదు, పొడుగైంది కానీ ఎదుగుదల లేదు. ఇలానే ఉంటుంది చెయ్యి. ఫిట్స్ వస్తూ ఉండేది. ఇంకా చదువు, అక్కయ్యకి చదువు లేదు. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకునే స్తోమత లేదు, పైసలు లేవు మా దగ్గర. గుడిసెలో పుట్టిన వాళ్ళం. మా నాన్న ఎంత కష్టపడి సంపాదించినంత తాగు చేసేవాడు. రాత్రి 2 గంటలకు 3 గంటలకు వస్తే మా నాన్న అప్పుడు కూరగాయలు పట్టుకొస్తే, అప్పుడు కొడుకులు పట్టుకొస్తే, అప్పుడు ఏమైనా పట్టుకొస్తే మా అమ్మ 2 గంటలకు లేచి పొయ్యి అంటి పెట్టి, కట్టెల పొయ్యి అంటి పెట్టి వంట చేసి మాకు తినిపిస్తూ ఉండేది. నిజం చెప్తున్నానండి, నా లైఫ్ ఎలా ఉంది అంటే రాత్రి 2 గంటలకు మా అమ్మ లేపి కూర్చోబెడితే మేము సొలిగోళ్ళం ఇట్లా ధైర్యం వచ్చేది. మా అమ్మ గోరుముద్దలు చేసి మాకు తినిపిస్తా ఉంటే మేము కళ్ళు మూసుకుని ఉండేవాళ్ళం. మా అమ్మ ఎప్పుడైతే బొటని వేళ్ళు నా పెదవులకు తగులుతుందో అప్పుడు అనేవాడిని. ఆ బొటని వేలు తాకిన తర్వాత అనేసరికి అప్పుడు మా అమ్మ అన్నం పెట్టేటప్పుడు నమ్మలేవాడిని. నమ్మలేకపోతే ఇట్లా అంటే నమ్మలేవాడిని నిద్ర మొత్తంలో. ఇప్పటికీ హాస్పిటల్లో నైట్ డ్యూటీ చేసినప్పుడు అన్నం తినకుండా పడుకుంటే ఒక ఆకలి అయితే రాత్రి 3 గంటలకు 4 గంటలకు ఎప్పుడు కలబడుతుందో తెలియదు. మా అమ్మ చెయ్యి వచ్చినట్టు నా పెదని ఇట్లా తాకితే నేను అంటాను. ఆ గాలి తాగి అమ్మో ఇదేంది కలబడ్డదా అని లేచి కూర్చుంటాను. ఆకలి అవుతుంది నాకు అని. ఇప్పటికీ ఆ చేయి స్పర్శ, చిన్నప్పుడు మా అమ్మ తాకిన నా పెదల ఏలు స్పర్శ ఇప్పటికీ గుర్తుందండి, ఇప్పటికీ కలబడుతుంది. అంత దారుణంగా మేము ఉండేవాళ్ళం. అది కూడా పక్కన పెడితే మా నాన్న ఫుల్ తాగేసి వచ్చి మా పక్కన పడుకొని కక్కేవాడు. కక్కితే బట్టలు ఇంత చిన్నప్పుడు అండి నేను చెప్పేది, ఇంత చిన్న వయసులో కక్కితే మొత్తం బట్టలన్నీ ఖరాబ్ అయిపోయాయి. బట్టలన్నీ ఖరాబ్ అయిపోయి వాటిని తీసి మా అమ్మ మళ్ళీ వేరే పక్కలు వేసి, మా అమ్మ చీరలే మాకు పక్కలంటే, మా అమ్మ కట్టుకునే చీరలే మాకు చల్లగా ఉండేటి అప్పుడు. అలా ఉండేది మా పరిస్థితి. అలా ఉండి మా నాన్న ఎప్పుడు తాగేసి వచ్చి కక్కుకున్నా కూడా మా అక్కయ్య పేరు వచ్చేసి కుంటక్క, కుంటిగా ఉండేది కాబట్టి కుంటక్క అని పేరు పెట్టాము, పిలిచేవాళ్ళం కుంటక్క అని. మా నాన్న ఎప్పుడు తాగేసి వచ్చినా మా కుంటక్క ఏం చేసేది అంటే చెయ్యి ఇట్లా బట్టి ఇలా పట్టేది, వామిటింగ్ ఇలా పట్టేది. పట్టి పారబోసి వచ్చి ముఖం కడిగేది, నోరంతా కడిగేది. ఎందుకంటే నాన్న కక్కితే మా బట్టలన్నీ ఖరాబ్ అయితే, పక్కలన్నీ ఖరాబ్ అయితే మేము అలా పడుకోలేము. ఆ వాసన, మందు వాసన, ఉల్లిపాయ వాసన చాలా దారుణంగా ఉండేది. అలా మా నాన్న రోజు తాగేసి వచ్చి కప్పేవాడు. రోజు అదే పరిస్థితి మాది. రోజు ఆ విధంగా అవుతుంటే మా అక్కయ్య, మా అమ్మ మా నాన్న పని పోయినప్పుడు మా కుంటక్కనే మాకు గోళ్ళు తోమేది. నేను చిన్నగా నెలగొడ్డు 3 నెలలు 4 నెలలు ఉన్నప్పుడు కూడా మా అమ్మ పని పోయేదంట, నన్ను వదిలేసి ఉయ్యాల్లో వేసి. అంత దూరంలో ఉండేది, పోయేసి వచ్చి పాలిచ్చి మళ్ళీ పోయేదంట. అలా జరుగుతున్న క్రమంలో కుక్కలు వచ్చాయి. కుక్కలు వచ్చి నా ఉయ్యాల చుట్టూ తిరుగుతున్నాయి అంట నన్ను ఎత్తుకోవడానికి. మా కుంటకి ఎక్కడో ఆడుకునేది కాస్త చూసి దన్నుమని ఉరికొచ్చేసి కుక్కలను నిలగొట్టేసి నన్ను ఎత్తుకొని పాట పాడుకుంటే నన్ను నిద్ర వచ్చిందంట. మా అమ్మ చెప్పేది నాకు. నిజంగా ఆ రోజు కనుక ఉయ్యాలలో నన్ను కుక్కలు ఎత్తుకొని పిక్కొని తింటే మాత్రం నేను ఇక్కడ నిలబడేవాడిని కాదు. అలాంటి భయంకరమైన లైఫ్ నాది. మా గుడిసెలో మీకు చెప్తే నమ్మరండి, నేను పడుకున్న తర్వాత మా చెల్లె ఉండేది. మా చెల్లె తర్వాత మా అమ్మ పడుకునేది, తర్వాత అక్క పడుకునేది, చెల్లె పడుకునేది, తర్వాత నేను పడుకునేది. నా పక్కన మా కుంటక్క పడుకునేది. మా కుంటక్క పక్కన 2 నాగంపములు పడుకునేవి. అది మా లైఫ్. ఈ తొడకి ఎన్ని తేళ్లు కుట్టాయో చెప్పలేనండి. భయంకరమైన తేళ్లు కుట్టేటి.
మా నాన్న మా అన్న ఎంత తాగి ఉన్నా కూడా వాళ్ళు పోయి గుట్టకు పోయి ఒక ఆకు తీసుకొచ్చి రాసేవాళ్ళు. మంట మంటది. స్కూల్కి వెళ్ళి చెప్పుకునే వాళ్ళం, ఇట్లా పైగాని ఇలా తేలి కొట్టిందిరా రాత్రి అని ఏడ్చేవాడిని స్కూళ్ళలో. అలాంటి సిచ్యువేషన్ మాది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆ, మా కుంటక్కకి ఫీవర్ వచ్చింది. కుంటక్కకి ఫీవర్ వస్తే ఫస్ట్ డే బాగానే ఉంది, పడుకుంది, తింటుంది, అంతే. సెకండ్ డే ఫీవర్ ఎక్కువైపోయింది, లేమ్మంటే లేవట్లేదు, మాట్లాడుతుంది. మూడో రోజు అన్కాన్షియస్ అయిపోయింది మా అక్క. మా నాన్న రోజు తాగేసే వస్తున్నాడు, మా అమ్మకి అప్పుడే వంట చేసి పెడుతుంది మాకు, మేము తింటున్నాం, అంతే. మూడో రోజు అయిపోయింది, నాలుగో రోజు సోవి లేదు మా అక్కకి. మా నాన్న రాత్రి 12 గంటలకు వస్తే 10 గంటలకేమో వచ్చాడు. వస్తే మా అక్కను ఆ రిక్షాలో వేసుకొని ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తే పట్టకపోతే ఎంజం తీసుకెళ్ళామంటే ఎంజం తీసుకొచ్చాం. ఎంజం తీసుకుని వస్తే మా అక్క మంచంలో పడుకుంది, నేను మా నాన్నే ఉన్నాము, చిన్న పిల్లోని. నేను మా నాన్నని అడుగుతున్నాను. మా అక్కని చూస్తే మా అక్కకి ఏమైందంటే అన్కాన్షియస్లో ఉంది. పెరుగు గడ్డల లెక్క లిక్విడ్, పెరుగు గడ్డల లెక్క ముక్కులకెళ్ళి, కళ్ళకెళ్ళి, చెవులకెళ్ళి, నోట్లకెళ్ళి ఇట్లా కారుతున్నాయండి, ఇట్లా మా అక్క తల నుంచి. మా నాన్న వేసుకున్న తువ్వాల తీసి దాన్ని తుడుస్తున్నాడు. నేను అడుగుతున్నాను మా నాన్నని, నాన్న అక్క పెరుగు ఎక్కువ తిన్నదా, ఇప్పుడు అంత పెరుగుగా వస్తుందా బయటికి అని అడుగుతున్నాను. మా నాన్న నేను భయపడుతున్నాడు, ఏడుస్తున్నాడు వీడు అని చెప్పేసి ఒక అన్న మా ఇంటి సైడ్ పోతుంటే ఆ సైకిల్ ఎక్కించి పంపించేశాడు. సైకిల్ ఎక్కించి పంపించిన తర్వాత మా అమ్మ ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ, మా అన్న, మా అక్క వాళ్ళు అందరూ అడుగుతున్నారు, ఎట్లుంది అక్క అంటే, అక్క మంచిగా ఉంది అమ్మ, వస్తుంది అంటే, ఇంకా అయిపోయింది, మంచిగా అయిపోయింది, 2 గంటలు తీసుకొస్తాను నాన్న. మా అమ్మ వాళ్ళు కూడా మంచిగా అయిపోయిందా, కాన్షియస్కి వచ్చిందా, అయితే వస్తుంది బిడ్డ, మంచిగానే వస్తుంది అని తొందర కొడుతున్నారు. మాకు తెలియకుండా రాత్రి 2 గంటల రాత్రి ఎక్కడి నుంచో 10 కుక్కలు వచ్చి ఊరుతున్నాయి మా ఇంటి దగ్గర. ఎంత ఎల్లగొట్టినా వెళ్ళట్లేదండి. ఎల్లగొట్టినా కూడా అంత దూరం పోతున్నాయి, మళ్ళీ వచ్చినాయి, ఏడుస్తూనే ఉన్నాయి. మాకు ఏమో నిద్ర పట్టట్లేదు, భయం అవుతుంది. చిన్నపిల్లలు మేము పడుకున్నాము. మా అమ్మనేమో నా బిడ్డ ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తూ ఉన్నది. మా నాన్న రిక్షా సౌండ్ వచ్చింది, మా అమ్మ మమ్మల్ని లేపేసింది. నాన్న వస్తుంది, అక్క వస్తుంది. తీరా చూస్తే మా నాన్న రిక్షాలో మా అక్క శవాన్ని వేసుకొని వచ్చాడు. చనిపోయింది. మా అమ్మ మంచిగా అయిపోయి వస్తున్నాం కదా, ఏది రా అన్నది. చనిపోయిన శవం వచ్చింది. ఏడ్చామండి, బాగా ఏడ్చాడు, దుఃఖపడతాం. మా సాగర్ కడ ఉన్నాడు, భయంకరంగా ఏడ్చాడు వాడు. మా ఇద్దరికి బాగా అటాచ్మెంట్ అక్క. ఏడ్చాము. నెక్స్ట్ డే అయింది. నిజం చెప్తున్నాను, నేను లైఫ్లో మాకు ఎవ్వరు లేరు అనే భ్రమలో ఉన్నామేమో, కానీ నెక్స్ట్ డే మా అక్క చనిపోయినందుకు దాదాపు 1500 మంది వచ్చారమ్మ మా అక్క శవాన్ని చూడడానికి. అప్పటి వరకు వాళ్ళందరూ ఏమైపోయారు? చనిపోయిందంటే అంతమంది వచ్చారు, వీళ్ళందరూ ఎక్కడున్నారు? అప్పుడు సమాధి చేసేసాం. మళ్ళీ ఏమైంది అంటే, సమాధి చేసి వచ్చిన తర్వాత మళ్ళీ మా నాన్న తాగుడు స్టార్ట్ అయింది, యథావిధిగా లైఫ్ స్టార్ట్ అయిపోయింది. మా జర్నీ గట్టినే ఉండిపోయింది, ఏం చేంజ్ లేదు. మా అక్క మాత్రం అంత దూరంలో సమాధి ఉంది మాది, అక్క సమాధి మాత్రం అక్కడ ఉంది, అంతే. మా అమ్మ ఎప్పుడు మేలుకొచ్చినప్పుడు ఏడుస్తూనే ఉన్నది. మా అమ్మ గడికి ఏడుస్తూనే ఉన్నది. మాకు ఏడుపు వస్తూ ఉన్నది, ఏడుస్తూ ఉన్నాం. మా నాన్న ఒకరోజు ఫుల్ తాగేసి వచ్చి రిక్షా కంట్రోల్ కాక మా అమ్మ మీద ఎక్కించేశాడు. ఎక్కించిన తర్వాత మా అమ్మ రిక్షా కొంచెం వెనక కానీ మళ్ళీ అందరం సెట్ అయిపోయి పడుకోబెట్టిన తర్వాత మా నాన్న ఫుల్ కక్కున్నాడండి. కక్కుకొని కుంటావా నీళ్ళు తీసుకురా, ఓ కుంటావా నీళ్ళు తీసుకురా అన్నాడు. ఇంకెక్కడ కుంటావా అండి, చనిపోయింది. ఇంకెక్కడ కుంటావా లేచిండు, అటు ఇటు చూసిండు, ఆయన వల్ల కాలేదు. గోరి అంత దూరంలో ఉంటే రాత్రి చీకట్లో ఉరికాడు. అక్కడికి ఉరికిపోయి పిచ్చంలోకి ఏడ్చాడు. ఏడ్చి ఒక ప్రమాణం చేసుకుని వచ్చాడు ఆ గోరి మీద. ఏమని ప్రమాణం అంటే, మా అక్క ఎప్పుడు ఇలా పట్టి పారబోసేటప్పుడు ఒక మాట చెప్పేది, నాన్న నువ్వు తాగి రావడం వల్ల అందరికీ లాస్, అందరం గర్వవుతున్నాం, రాత్రిపూట తింటున్నాం, కడుపు నొప్పులు వేస్తుంది, తేళ్లు కొడుతున్నాయి, పాములు కొడుతున్నాయి, ఇది మన లైఫ్ కాదు నాన్న, తమ్ముడిని చెల్లని అక్కని చదివి అని బతుకులాడింది మా అక్కప్పుడు. మా నాన్న ఆ సమాధి కాడ ఇవన్నీ చెప్పుకొని ఏడ్చాడు, ఒక ప్రమాణం చేసి వచ్చాడు. నెక్స్ట్ డే 5 o'clockకి మా నాన్న లేడు ఇంట్లో. ఏ రోజు మాకు 6 గంటలకు పాలు రాలేదు ఆయన ఇంటికి.
మా నాన్న నడుచుకుంటూ పోయి కిలోమీటర్ దూరం పోయి పాలు తీసుకొచ్చాడు. ఆ రోజు నుంచి నాకు అట్టి పనులు స్టార్ట్ అయినాయి, పాలు స్టార్ట్ అయినాయి. అప్పటి వరకు నీకు బడిలో గవర్నమెంట్ బడిలో చదువుకునేవాడిని, సెయింట్ జాన్ స్కూల్ కాజీపేటలో జాయిన్ చేయించారు ఇంగ్లీష్ మీడియంలో మా నాన్న. అప్పుడు తీర్మానం చేసుకున్నాడు మా నాన్న. మా అక్క ఏదైతే చెప్పాడో, మా అక్క ఏదైతే తమ్ముని చదివి, అక్కని చదివి, చెల్లెని చదివి అని చెప్పాడో అది అక్కడ ప్రమాణం చేసుకొని వచ్చి డెసిషన్ తీసుకొని కష్టపడ్డాడు. తాగుడు పని చేశాడు. డైలీ నాకు పాలు వస్తున్నాయి, కొడుగుట్లు వస్తున్నాయి, అట్టి పనులు వస్తున్నాయి, మంచి బుక్ వస్తుంది, మంచి ఫుడ్ వస్తుంది, మంచి బట్టలు వచ్చినాయి, మంచి షూ వచ్చింది, మంచి స్కూల్ వచ్చింది. ఏమని తీర్మానం చేశాడంటే, మా కుంతక్క చనిపోయేటప్పుడు ఏమైతే చెప్పిందో తమ్ముని చదివి, చెల్లెని చదివి, అక్కని చదివిమని, ఆయన కష్టపడుతూ, మా అమ్మ కష్టపడుతూ, మా నాన్న చెయ్యని పని అంటూ లేదండి. కోళ్ళపారంలో ఎరువు ఎత్తపోయాడు, కట్టలు కొట్టపోయాడు, బండలు కొట్టపోయాడు, బాయిలు తవ్వపోయాడు, గోరీలు కట్టపోయాడు, రిక్షా దొక్కాడు. చెయ్యని పని అంటూ లేదు మా నాన్న. ప్రతి ఒక్క పని చేసి ఒక్కొక్క పైసా కూడబెట్టి ఆయన ఒక్కసారి డెసిషన్ తీసుకొని నా పిల్లల్ని నేను చదివించుకోవాలి, ఇంకా నా కుమారుడు, నా బిడ్డ కానీ నా కుమారుడు కానీ ఎవరు చచ్చిపోవడానికి వీలు లేదు, నేను వాళ్ళని కాపాడుకోవాలి, జనం వచ్చి చచ్చిపోదు, ఆల్రెడీ నా బిడ్డ చదువుకున్నాను, వీళ్ళని చదివించాలి, వీళ్ళని బ్రతికించుకోవాలి, వీళ్ళని మంచి పొజిషన్ లో ఉంచాలని మా నాన్న ఆ రోజు డెసిషన్ తీసుకొని ఎంత కష్టపడి ఎంత పైకి తీసుకొచ్చాడంటే, నాకంటే పెద్ద ఏఎస్ఐ సుబేదారి పోలీస్ స్టేషన్ డెసిషన్ తీసుకొని వీళ్ళని కాపాడుకోవాలి, వీళ్ళ భవిష్యత్తు పైకి తీసుకురావాలి, నేను ఒక తాళం పనిచేయడం వల్ల వీళ్ళ భవిష్యత్తు ఎదుగుతుందని ఒక డెసిషన్ తీసుకొని కష్టపడుతూ నన్ను డాక్టర్ కమ్ లాయర్ చేశాడండి. అదే కష్టపడుతూ మా చెల్లెలు లాయర్ని చేశాడు. అది కూడా పక్కన పెడితే మా నాన్న కష్టాతీతం, ఎంత కష్టపడ్డాడు అంటే రాత్రి పగలు కష్టపడేవాడండి. మా నాన్న ఎంత కష్టపడ్డాడు అంటే, నేను చెప్తాను ఒక ఎగ్జాంపుల్. ఒక కోళ్ళపారంలో పని చేయడానికి పోతే 3 రోజులు పని చేయాలి, పెంట కుప్ప ఎత్తడానికి, అది భయంకరమైన వాసన వస్తుంది. నేను చిన్నపిల్లని వాళ్ళు ఎంత పని చేసినా కూడా, ఎంత సబ్బులు పెట్టి రాసుకున్నా, ఎన్ని శాంపుల్ పెట్టుకుని రాసుకున్నా కూడా వాసన పోకపోయేది. మా నాన్న 3 రోజుల తర్వాత నా దగ్గరికి వచ్చి రిక్ష దిగేసి వస్తున్నాడు, పెంట అంతా ఎత్తిపోయేసి వచ్చి పని అయిపోయిన తర్వాత వస్తున్నాడు. నేను నాన్న అని చెప్పి దగ్గర పోయి హక్ చేసుకునే వాడిని. ఆ వాసన చూసి నాన్న డబ్బు అని వెనక తిరిగానండి నేను. అర్థమవుతుందా? మా నాన్నని నాకు అవమానపరిచాడు. కానీ ఆ కష్టాజితమే ఆ పెద్ద గొప్ప వాసన నన్ను ఇక్కడ నిలబెట్టించింది. ఆ పెద్ద గొప్ప వాసనే మా అక్కని ఏసని చేసింది. ఆ పెద్ద గొప్ప వాసనే మా చెల్లెలు లాయర్ చేసింది. ఆ పెద్ద గొప్ప వాసనే మా నాన్న సంపాదించిన ఆస్తి మొత్తం కలిపితే 100 కోట్లు అండి. మమ్మల్ని ఇంత ప్రయత్నం చేసింది కాకుండా మా నాన్న సంపాదించిన ఆస్తే 100 కోట్లు. ఎన్ని కోట్లు? ఏం చేశాడు మా నాన్న? ఏం చేశాడు? డెసిషన్ తీసుకున్నాడు, నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం లేకపోతే ఈ దగ్గర ఆ డెసిషన్ తీసుకున్నాడు. ఏమో డెసిషన్ తీసుకున్నాడంటే, మా చనిపోయినాక చనిపోవడానికి కారణాలు ఏంటి? డబ్బు లేదు. ఇంకో కారణం ఏంటి? చెప్పేవాళ్ళు లేడు. ఇంకో కారణం ఏంటి? ఆదుకునేవాళ్ళు లేడు. ఇంకో కారణం ఏంటి? నాలెడ్జ్. మా అక్క చనిపోతాను ముందే ఎవరో ఒకటి వచ్చి చెప్తే, మా అక్క చనిపోకుండా మేము ఏదో ఎక్కడో ఒక దగ్గర అప్పులు తీసుకొచ్చి ఏదో ఒకటి చేసి, ఏదో ఒక ఎంజాయ్లు పడేసి, ఏదో ఒక ట్రీట్మెంట్ చేసి బతికించుకునే వాళ్ళం కదా. నేను మా అక్క చనిపోయినప్పుడు డెసిషన్ తీసుకున్నానండి. ఏం డెసిషన్ తీసుకున్నాను తెలుసా? మా నాన్న ఒకటే నన్ను చనిపోయడానికి డెసిషన్ తీసుకుంటే నేను అక్క డెసిషన్ తీసుకున్నాను. అప్పటి వరకు నాకు సాఫ్ట్వేర్ అన్న, కంప్యూటర్ అన్న, హార్డ్వేర్ అన్న చాలా ఇష్టము. కానీ అక్క చనిపోవడానికి కారణం నాకు తెలియదు. పెరుగుగడ్డ లెక్క కారిందే. ఇప్పటికీ ఆ పిక్చర్ అంటే నా మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉన్నది. అది ఎందుకైంది అని ఎంక్వైరీ చేసుకుని ఇప్పుడు డాక్టర్ తర్వాత తెలిసింది ఏంటంటే, మా అక్కకి అప్పుడు 106 టెంపరేచర్ ఉంటే బ్రెయిన్ వేడికి తట్టుకోలేక కరిగిపోయి లోపల ప్రెషర్ ఎక్కువైపోయి పాల రూపంలో, పెరుగు రూపంలో బయటకు వచ్చేసిందండి. మెదడుకి జ్వరం వచ్చి, బ్రెయిన్ ఫీవర్ వచ్చి. అప్పుడు తెలియదు, అప్పుడు పైసలు లేవు, అప్పుడు ఆదుకునే పర్సన్ లేదు. ఎవడు ఈ రోజు నేను అప్లై పిలిచి కూర్చొని పైసలు వస్తాయి, కార్లు వస్తాయి, లక్షలు వస్తాయి ఇప్పుడు చెప్పారు. కానీ అప్పుడు నాకు ఎవరు చెప్పలేదు. నాకు అసలు మమ్మల్ని పట్టించుకునే నాదునే లేదు. పట్టించుకునే నాదులు ఉన్నా, పైసలు ఉన్నా, నాలెడ్జ్ ఉన్నా మా అక్క బ్రతికేది. అర్థమవుతుందా? ఏమైంది ఇక్కడ? ఒక లైఫ్ ఇది. ఒక అక్కే చనిపోయింది కేవలం నాలెడ్జ్ లేక, కేవలం పైసలు లేక. కానీ ఆ రోజు మా నాన్న డెసిషన్ తీసుకున్నాడు. ఆ డెసిషన్ ఇంత మమ్మల్ని ఇక్కడ నిలబెట్టించింది. నేను డెసిషన్ తీసుకున్నాను. అప్పటి వరకు సాఫ్ట్వేర్ కావాలి, హార్డ్వేర్ కావాలన్న పర్సన్ నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. నేను డాక్టర్ కావాలి. నా అక్క లాంటి వాళ్ళు చాలా మంది చనిపోతున్నారు. నా అక్క లాంటి వాళ్ళ కోసం బ్రతికించుకోవాలి. అసలు డయాగ్నోస్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి, వాళ్ళు ఎలా బ్రతికించుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ తోని నేను 7th క్లాస్ లో డెసిషన్ అయ్యి తీసుకున్నానంటే నేను డాక్టర్ కావాలని ఫిక్స్ అయిపోయా. చదివాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి వచ్చేసరికి రౌడీజం స్టార్ట్ అయిపోయింది. అది పిచ్చి రౌడీజం చేశారు కాజీపేటలో. వాళ్ళకి బట్ట కట్టడం జరిగింది. మీద ప్లాన్ చేశారు. నన్ను తప్పించుకోవడానికి నన్ను ఏం చేస్తావు చెప్పడానికి నేను ఎంబీబీఎస్ చేస్తాను. ఎక్కడ చేస్తావు? ఇక్కడైతే బతుకోను అంటే చైనా పంపించాను. అది కూడా పెద్ద స్టోరీ. నేను చైనా పోవడం కూడా మా నాన్న 25 లక్షలు ఖర్చు పెట్టుకుని నన్ను చైనా పంపించాడు.
రిక్షా దొక్కేటోని కొడుకు చైనాకి వెళ్ళి 20 లక్షలు ఖర్చు పెట్టుకుని ఎంబీబీఎస్ చదివాడు. అర్థమవుతుందా? నా డెసిషన్, నేను డాక్టర్ అవ్వాలి. ఇప్పటికి చెప్తున్నానండి, నాకు సెలవులు అనేది ఉండవు హాస్పిటల్స్లలో. నేను 24/7 పేషెంట్లతోనే మాట్లాడతాను, పేషెంట్లతోనే ఉంటాను. ఏ ఒక్క రోజు కూడా నేను సెలవు పెట్టే దినాలు లేవు. నాకు ఎంత కష్టం వచ్చినా నేను చేస్తూనే ఉంటాను. హాస్పిటల్ లీవ్ పెట్టాను. నా డ్రీమ్, నేను డాక్టర్ కావాలనే డ్రీమ్, పేషెంట్లు బతికించాలనే డ్రీమ్, నా లాంటి అక్క వాళ్ళు చాలా మంది ఉన్నారనే డ్రీమ్, వాళ్ళని బతికించాలనే డ్రీమ్. ఎట్లా చదివాను అంటే పిక్చర్ లెక్క చదివి అదే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లో కూర్చున్నాను యాజ్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ కన్సల్టెంట్ గా. ఎమర్జెన్సీ కేసెస్ డీల్ చేస్తున్నా నేను, చిన్న అల్లటప్ప కేసులు డీల్ చేయలేను. నాకు అది వద్దు కూడా. ఎమర్జెన్సీ నా ఎంబీబీఎస్ స్టార్టింగ్ నుంచి ఎమర్జెన్సీలో ఉన్నా నేను. నా డ్రీమ్, నేను డెసిషన్ తీసుకున్నా. ఇప్పుడు చెప్పండి, అలాంటి బాధ, అలాంటి పెయిన్ నాకుంటే మీరు ఏం చేస్తారు? పుచ్చుకోవాలని పైసలు ఉన్నాయా మీ దగ్గర? మీ పిల్లల్ని పోషించగలుగుతున్నారా? చదివించగలుగుతున్నారా? కరెక్ట్ వాళ్ళకి నచ్చిన బట్టలు ఇప్పగలుగుతున్నారా? నచ్చిన కాలేజీలలో, యూనివర్సిటీలో చదివించగలుగుతున్నారా? మీరెప్పుడు తీసుకుంటారు డెసిషన్? ఎవరొక లైఫ్ కావాలా, కోల్పోవాలా, అప్పుడే వెలుగుతామా? అర్థమవుతుందా? అన్ని రోజులు ఒక తిరిగి ఉండవు. నేను చెప్తున్నానండి, అన్ని రోజులు ఒక తిరిగి ఉండవు. డేస్ గడిచిన కొద్ది ఏమవుతామో తెలియదు, ఏమైపోతామో తెలియదు. అర్థమవుతుందా? ఆ డే మా నాన్న డెసిషన్ తీసుకున్నాడు కాబట్టే నేను చదవగలిగాను. ఈ రోజు నీకు ఎవరైతే ఆపర్చునిటీ ఇచ్చారో, వెస్టీజ్ బిజినెస్ చేసుకోమని చెప్పారో, వెస్టీజ్ లో పైసలు ఉంటాయని చెప్పారో, వెస్టీజ్ లో కార్లు వస్తాయని చెప్పారో, వెస్టీజ్ లో ఫ్లైట్ ఎక్కచ్చు, ఫారెన్ ట్రిప్స్ పోతున్నారో, వాళ్ళు మీకు డెసిషన్ మేకర్స్ అయిపోయారు. డెసిషన్ తీసుకోవాల్సింది నువ్వు. వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళు తీసుకొచ్చి మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు అంతే. వాళ్ళ పని మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టడం వరకే, కానీ పని చేయాల్సింది నువ్వు, డెసిషన్ తీసుకోవాల్సింది నువ్వు. ఎందుకంటే నాలాంటి కుటుంబాలు చాలా మంది ఉన్నారు, బీద వాళ్ళు ఉన్నారు, గొప్ప వాళ్ళు ఎవరు వచ్చి ఇక్కడ కూర్చోరమ్మా. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లో ప్రొవర్టీ వాళ్ళే వచ్చి కూర్చోడం. ఎందుకంటే మనకు పైసలు కావాలి, మన పిల్లల భవిష్యత్తు కావాలి, మనం ఎదగాలి. మనకు ఆ పిల్లలకు కావాల్సింది అన్ని కొని ఇవ్వాలి. చదువుతో పాటు, పైసలతో పాటు, కార్లతో పాటు. పక్కన ఇంటి ఫారెన్ పోతే నువ్వు సంబరపడతావు, కానీ లోపల ఒక పెయిన్ ఉంటుంది చూసావా? నా కొడుకు ఎప్పుడు పోతాడు, నా కొడుకు ఎప్పుడు చదువుతాడని. ఆ పెయిన్ ని గుర్తుపెట్టుకొని వెస్టీజ్ బిజినెస్ చేసుకొని, డెసిషన్ తీసుకొని వెస్టీజ్ బిజినెస్ చేసుకొని, ఈ వెస్టీజ్ లో నువ్వు లక్షలు సంపాదించుకొని, కారు అనుకొని, ఫ్లైట్ ఎక్కి ఫారెన్ కి పోయి ఇంత సంతోషమైన లైఫ్ వెస్టీజ్ లో ఉన్నప్పుడు నువ్వు చేయాల్సింది ఒకటే ఒక పని. ఏం చేయాలి? డెసిషన్. ఎవరు తీసుకోవాలి? ఎంతమంది తీసుకున్నారు డెసిషన్? ఎంతమంది డెసిషన్ తీసుకున్నారు? డెసిషన్ తీసుకుని ఏం చేయాలి? ఏం పని చేయాలి? వెస్టీజ్లో పైసలు ఉన్నాయని తెలుసా తెలియదా? నేను ఎందుకు వచ్చాను? 3వ తరగతి సాగర్ ఎందుకు వచ్చాడు? హైలీ క్వాలిఫైడ్ డాక్టర్ ఎందుకు వచ్చారు? సాఫ్ట్వేర్ ఎందుకు వచ్చారు? జెనెటిక్స్ గోల్డ్ మెడలిస్ట్ ఎందుకు వచ్చారు? రవలి మేడం గోల్డ్ మెడలిస్ట్ వాళ్ళు ఎందుకు వచ్చారు? ఎందుకు చేస్తున్నారు? ఇంతకంటే కూడా నీకు గొప్ప వాళ్ళు ఉన్నారా? ఇంతకంటే మాకంటే గొప్పగా చెప్పేవాళ్ళు ఉన్నారా? మాకంటే గొప్పగా భవిష్యత్తు గురించి చెప్పేవాళ్ళు ఉన్నారా? భవిష్యత్తులో బాగుపడని చెప్పేవాళ్ళు ఉన్నారా? మీరు మీటింగ్స్ కి రండి అన్నప్పుడు బ్రతిమలాడించుకుంటున్నారు. అది తప్పమ్మా. మీకు ఇది ఆపర్చునిటీ. దేవుడు లాగా ఉంటాం మేము. ఎప్పుడైనా కూడా కింది స్థాయిలో ఒక సక్సెస్ చేస్తేనే మాకు పైసలు పెరుగుతాయి. మిమ్మల్ని సక్సెస్ చేయడానికి మీ దగ్గరకు వస్తాం, మీకు అందుకే కాల్స్ చేస్తాం, అందుకే మీ దగ్గరకు వచ్చి నేర్పిస్తాం. ఇలా చేయండి క్లాసెస్ చెప్తాం, మీటింగ్ రమ్మని చెప్తాం. అర్థమవుతుందా? ఇక ఎవరు డెసిషన్ తీసుకోవాలి? డెసిషన్ తీసుకోకపోతే ఎవరు ఆగమవుతారు? ఎవరు ఆగమైపోతారు? చూడండి, ఒక విషయం చెప్తాను, లాస్ట్ చెప్పి ముగిస్తాను. సాగర్ సైకిల్ చేస్తున్నాడు. రైట్, ఒకసారి మీరు అందరు కళ్ళు మూసుకోండి. అందరు కళ్ళు మూసుకోవాలి, ఎవరు తెరవద్దు. అందరు కళ్ళు మూసుకోవాలి. రైట్, కళ్ళు తెరవండి. ఏం కనిపించింది? మళ్ళా గట్టిగా ఏం కనిపించింది? రైట్, ఇప్పుడు మళ్ళీ కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోవాలి, మాట్లాడద్దు. నేను చెప్పే వర్డ్స్ని మీరు గుర్తు చేసుకుంటూ ఉండండి. మీరు కళ్ళు మూసుకోవాలి అందరూ. ఎవరైతే నీ మీద డిపెండ్ అయి ఉన్నారో, ఎవరైతే మీ మీద డిపెండ్ అయి ఉన్నారో, మీ హస్బెండ్ కావచ్చు, మీ భార్య కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ అత్తమామ కావచ్చు, మీ అమ్మ నాన్న కావచ్చు, నీతోటి సహోదరుడు కావచ్చు, సహోదరి కావచ్చు, వాళ్ళని ఒకసారి గుర్తు చేసుకోండి. మీ మీద డిపెండ్ అయిన వాళ్ళు. మీ భార్యకి ఏదైతే ఇష్టం, మీ హస్బెండ్కి ఏదైతే ఇష్టం, మీ పిల్లల్ని ఏం చదివించాలనుకుంటున్నారు, ఎక్కడ చదివించాలనుకుంటున్నారు, ఏ స్థాయిలో ఉంచాలనుకుంటున్నారు. ఎవరో ఇంటి పక్కన ఫారెన్కి వెళ్తే నా కొడుకు వెళ్ళట్లేదని బాధ ఎందుకు? నీకు అన్ని గుర్తు చేసుకోండి. మీ మీద డిపెండ్. మీ పిల్లలు ఏం చేయాలనుకుంటున్నారు, భవిష్యత్ ఏంటి, ఇల్లు కట్టుకోవాలని ఉందా, కారు కొనుక్కోవాలని ఉందా, ఫారెన్కి వెళ్ళాలని ఉందా, లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవాలని ఉందా, చిన్న పట్టు చీర కొనుక్కోవడానికి బార్గెనింగ్ చేస్తున్నాం, షాప్ తిడుతున్నాం, నీ ముఖానికి ఎప్పుడైనా చీర కొన్నావా అని.
అన్ని గుర్తు చేసుకోండి. మన లైఫ్ ఏంటి, మనం ఏంటి, మనము హస్బెండ్ కోసం ఏం చేయాలి, వైఫ్ కోసం ఏం చేయాలి, పిల్లల్ని ఎక్కడ చదివించాలి, పిల్లల కోసం ఏం చేయాలి, ఎంత కష్టపడితే పైసలు వస్తాయి, ఎంత కష్టపడితే చదివించగలుగుతాము, మన కుటుంబ స్థాయి ఏంటి, మన కుటుంబ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏంటి, మనకి ఎన్ని అప్పులు ఉన్నాయి, ఇవన్నీ ఏంటి అన్నీ ఒకసారి గుర్తు చేసుకోండి. మీ మీద డిపెండ్ అయిన వాళ్ళని గుర్తు చేసుకోండి. రైట్, కళ్ళు తెరవండి. అందరు గుర్తొచ్చారా? ఏం గుర్తొచ్చింది? కొంచెం బాధ అనిపించిందా? ఏం చేయాలనుకున్నారా? ఫస్ట్ కళ్ళు మూసినప్పుడు ఏం కనిపించింది? రెండోసారి కళ్ళు మూసుకున్నప్పుడు అందరు కనిపించారు కదా. నువ్వు లేకపోతే వాళ్ళ లైఫ్ చీకటి లాంటిదే. అర్థమైందా? నువ్వు ఎవరినైతే తలంచుకున్నావో, ఎవరినైతే మెదడులో ఊహించుకున్నావో, ఎవరినైతే డిపెండెంట్ అనుకున్నావో, నువ్వు లేకపోతే వాళ్ళ జీవితం ఏంటి? జీరో కాదు, చీకటి. నువ్వు ఫస్ట్ చూసిన చూడ చీకటి, ఆ చీకటి వాళ్ళ లైఫ్. నువ్వు చీకటిలో వెలిగి నీ కుటుంబాన్ని భవిష్యత్తును కాపాడుకుంటావా లేదా అనేది డెసిషన్ నీకే. అర్థమైందా? నువ్వు లేకపోతే ఒకసారి ఊహించుకోండి, మీ భర్త ఎక్కడ ఉంటాడు, మీ పిల్లలు ఎక్కడ ఉంటారు, మీరు లేకపోతే మీ భార్య పరిస్థితి ఏంటి, మీ పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళని ఎవరు చదివిస్తారు, వాళ్ళని ప్రేమగా ఎవరు చూసుకుంటారు. నేను చెప్తున్నానండి, మా అక్క చచ్చిపోతే ఎవరు రాలేదు, ఇప్పుడు చెప్తున్నాను. ఏ అక్క రాదు, ఏ బావ రాడు, ఏ బామ్మర్ది రాడు, ఏ అన్న రాడు, ఏ వదిన రాదు, ఏ అక్క రాదు, ఏ మామ రాదు, ఎవరు రాడండి. నీ కాళ్ళ మీద నువ్వే నిలబడాలి, నీ కాళ్ళ మీద నువ్వే నిలబడి నీ భవిష్యత్తును నేర్చుకొని నువ్వేంటనే నిరూపించుకొని నీ పిల్లల భవిష్యత్తును కూడా నువ్వే డిసైడ్ చేయాలి. ఎవరు రారు, వాడొత్తాడు వీడొత్తాడు, వాళ్ళ చేసి చేస్తారు, వీళ్ళ చేసి చేస్తారు, వాళ్ళ చేసి చేస్తారు. నీ లేకపోయినా కూడా మా వాళ్ళు ఉండరు సార్, వాళ్ళు చూసుకుంటారు. ఎవరు చూసుకోరు. అర్థమైనా? నువ్వు వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అయిపోయి వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకోకండి. ముఖ్యంగా సీరియల్ బంద్ చేయండి, ఫస్ట్ టీవీలు బంద్ చేయండి, టీవీలో కట్లు పెట్టండి. అవి వాటి వల్ల ఏం రాదు, ప్రయోజనాలు లేవు. అర్థమైనా? డెసిషన్ తీసుకోండి. పొద్దుంచలు చెప్తున్నాం, పొద్దుంచలు మైకులు పట్టుకొని చెప్తున్నాం. ఏం చెప్తున్నాం? మెసేజ్ బిజినెస్ చేసుకోండి. దాని పైసలు వస్తాయి, లక్షలు. కార్ రాక్స్, విమానం ఎక్కిపోయినాం, థైలాండ్, బ్యాంకాక్, దుబాయ్, ఇవన్నీ చెప్తున్నా కూడా ఇంకా నువ్వు డెసిషన్ తీసుకోకపోతే ఇంకా మీ మెదడులో నేను ఏం చేయలేను. ఎప్పుడు తెలిసి వస్తుంది అంటే మీరు మీ లైఫ్ లో కోల్పోయిన తర్వాత, ఒక సిచ్యువేషన్ వచ్చిన తర్వాత, పలానా డాక్టర్ మహేందర్ సార్ వెస్టీజ్ కంపెనీలో అప్పుడు చెప్పాడు కానీ ఇది వినలే, అదే అప్పుడు వెలుగుతుంది. అప్పుడు బాధపడితే ఏం లాభం లేదు. ఇప్పుడు బాధపడాలి, ఇప్పుడు స్టార్ట్ చేయాలి, ఇప్పుడు డెసిషన్ తీసుకోవాలి. ఎవరి కోసం అండి మీ డెసిషన్? ఎవరి కోసం? మా కోసం ఏంటండి? నా కోసం కదా. ఎవరి కోసం? ఏం చేయాలి? ఏం డెసిషన్ తీసుకోవాలి? తీసుకుందామా డెసిషన్? ఎంతమంది రెడీ ఉన్నారు? డెసిషన్ తీసుకుందామా? రైట్, అందరు రెడీ ఉన్నారా? సంపాదించుకుందామా? మీరు సంపాదించుకున్న తర్వాత, ఇలాంటి స్టేజ్కి వచ్చిన తర్వాత డాక్టర్ మహేందర్ సార్ ఆ రోజు చెప్పారు సార్, అప్పుడు చేంజ్ అయ్యాను నేను అని చెప్పి ఒక మాట, ఒక్కరి దగ్గర ఒక మాట వచ్చినా కూడా ఈ గుండెకి చాలా హ్యాపీ. నా టార్గెట్ ఒకటే. నాలాంటి కుటుంబాలు చాలా మంది ఉన్నారు, నాలాంటి లైఫ్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, నాలాంటి తల్లిదండ్రులు ఉన్నారు, నాలాంటి బీదత్వంలో పుట్టిన వాళ్ళు ఉన్నారు, పెరిగేటోళ్ళు ఉన్నారు. బీదవాడిగా పుట్టడం తప్పు కాదు, కానీ బీదవాడిగా చచ్చిపోవడం తప్పు. అర్థమైందా? ఇవన్నీ గుర్తు చేసుకోండి, డెసిషన్ తీసుకోండి, పిల్లల భవిష్యత్తును చేంజ్ చేసేయండి. నా టార్గెట్ 50,000 మందికి ₹1,00,000 ఇచ్చేదాకా నేను గిట్టే పోరాడతా. రాత్రి లేదు, పగలు లేదు, ఏది లేదు. 50,000 మందికి నా మాట ద్వారా ₹1,00,000